హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నేను చీర, ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. జై మాటలు చెంపపెట్టులా అనిపించాయి ఫణిభూషణ్కి. కొంతసేపు మౌనంగా ఉన్నారు. హాల్ మొత్తం నిశ్శబ్దం. అప్పుడే అక్కడికి వచ్చాడు కిషోర్. మావయ్య, శృతి అంటూ స్పృహలో లేని శృతిని తన భుజం మీద వేసుకుని, నా కూతురు అమ్మా శృతి అంటూ ఏడుస్తూనే కిషోర్ దగ్గరికి వెళ్ళి కిషోర్ చేతుల్లో నుంచి శృతిని తీసుకొని మెల్లిగా సోఫాలో పడుకోబెట్టాడు ఫణిభూషణ్. స్పృహలో లేని శృతిని చూసి ఫణిభూషణ్ వేగంగా ఆలోచించి, డాక్టర్కి కబురు పెట్టండి అర్జెంట్ అని తన మనుషులకి చెప్పి పక్కన టీపాయ్ మీద ఉన్న వాటర్ తీసి శృతి మొహం మీద చల్లాడు కొద్దిగా. అప్పుడే కాస్త స్పృహలోకి వచ్చిన శృతి కళ్ళు తెరిచి వాళ్ళ నాన్నను చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది స్పృహ తప్పి. వెంటనే డాక్టర్ రావటంతో డాక్టర్ చెక్ చేసి కంగారు పడకండి అని బాడీ డీహైడ్రేట్ అయిందని చెప్పేసి సెలైన్ పెట్టేసి ఒక ఇంజెక్షన్ చేశాక కంగారుగా ఉన్న ఫణిభూషణ్ వైపు చూసి, కాసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. కాసేపటి తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకుపోయి చిన్న చిన్న గాయాలైనా కూడా అక్కడే కదలకుండా ఉన్న కిషోర్ని గమనించాడు ఫణిభూషణ్. అదేంట్రా ఈ దెబ్బలేంటి? అయినా ఎన్ని దెబ్బలు తగిలితే కనీసం డాక్టర్ వచ్చినప్పుడైనా చెప్పొచ్చు కదా అన్నాడు కాస్త బాధగా, ఏదో మూలలో రక్త సంబంధం గుర్తుకొచ్చి. అప్పటి వరకు శృతికి ఏమైపోయిందో అన్న కంగారులో ఉన్న కిషోర్ ఫణిభూషణ్ మాటలకి తేరుకొని, నాకేం కాలేదులే మావయ్య, అయినా శృతి క్షేమంగా ఉంది, ఈ ఒక్క మాటే చాలు, ఈ క్షణం నా ప్రాణం పోయినా నాకేం బాధలేదు అన్నాడు జీరబోయిన గొంతుతో. ఫణిభూషణ్ కిషోర్ మాటలకి స్పృహలోకి వచ్చిన శృతి తన కళ్ళ ముందు గాయాలతో కనిపించిన కిషోర్ని చూసి మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ మెల్లిగా కళ్ళు మూసుకుంది. శృతి ఎక్కడుంది, నీకెలా కనిపించింది అడిగాడు ఫణిభూషణ్ కిషోర్ని. ఇందాక ఇంట్లోకి వచ్చేసరికి మీ మాటలు విన్నాను, కాసేపు ఆలోచించా, శత్రువులైతే ఈ పాటికి మీకు ఫోన్ వచ్చేది, శృతి నా దగ్గరుంది అని ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సింది డిమాండ్ చేసేవాళ్ళు, కానీ అలా మీకు ఫోన్ రాలేదు అంటే శృతిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. అప్పుడే ఆలోచన వచ్చింది, బహుశా బయటకు వెళ్ళిన శృతి ఎక్కడైనా మిస్ అయిందా అంటే హెల్త్ బాలేక, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని అనుకొని కొంత దూరం వరకు చుట్టూ చూశాను, కానీ లాభం లేదు. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి మన పొలం వైపు వెళ్ళాను, అక్కడ మంచే ఉంది కదా, అదంటే మన శృతికి చాలా ఇష్టం కదా, ఎప్పుడైనా అక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది కదా, బహుశా అక్కడికి వెళ్ళిందేమో అని అనుమానం వచ్చి చూసా. నా అనుమానం నిజమైంది, శృతి అక్కడే ఉంది, కాకపోతే బయట ఎండ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, మంచి దగ్గరలోనే, అక్కడే కదిలించాలని చూశాను, కానీ స్పృహలోకి రాలేదు, ఇంకా అక్కడే ఉంటే ఇబ్బందని ఇంటికి తీసుకుని వచ్చాను అన్నాడు కిషోర్. మరి నీకు ఈ దెబ్బలేంట్రా అడిగాడు ఫణిభూషణ్. ఇవా అని తన గాయాలను ఒకసారి చూసి శృతి కోసం వెతుకుతూ ఉంటే సడన్గా పిల్లాడు బైక్కి ఎదురొచ్చాడు. వాడికి ఏం కాకుండా తప్పించబోయి కంట్రోల్ తప్పి నేను బైక్ మీద నుండి కింద పడ్డాను మావయ్య, ఏదో అనుకోకుండా కంగారులో పడ్డాను, కానీ నాకేం కాలేదు, చిన్న దెబ్బలే, వీటిని నేను తట్టుకోగలను, దేవుడి దయ వల్ల వాడికి ఏం కాలేదు, అదే నాకు సంతోషంగా అనిపించింది అని నవ్వుతూ చెప్పాడు కిషోర్. కిషోర్ ఎలాంటి వాడో తెలిసిన ఆ క్షణంలో కిషోర్ స్వచ్ఛమైన చిరునవ్వు చూసి సంతోషంగా అనిపించింది ఫణిభూషణ్కి. అంతలోనే తన చెల్లి గుర్తుకు వచ్చి బాధగా కూడా అనిపించింది. అచ్చం తన చెల్లిపోలికే అని ఒక్క క్షణం అనుకొని తిరిగి మళ్ళీ గంభీరంగా అయిపోయాడు ఫణిభూషణ్. సరే సరే, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని కిషోర్కి చెప్పి తన మనుషుల వైపు చూసి, డాక్టర్ని ఒకసారి అర్జెంటుగా నేను రమ్మనని ఫోన్ చేయండి అన్నాడు ఫణిభూషణ్. అంతవరకు ఎలాగో నిలబడ్డ కిషోర్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే అలానే జారి పడబోయాడు. టక్కున జై కిషోర్ని పట్టుకున్నాడు కింద పడకుండా. సత్య కూడా వచ్చి జైకి హెల్ప్ చేస్తూ కిషోర్ని పక్కనే ఉన్న తన రూమ్లోకి తీసుకువెళ్ళింది. డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉండని, తనని నేను చూసుకుంటా అని. కిషోర్ని బెడ్ మీద పడుకోబెట్టగానే గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి గాయాలని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసింది. జై కూడా సత్య మీద కోపం పక్కన పెట్టేసి కిషోర్ కోసం సత్య చేసే పనికి హెల్ప్ చేస్తున్నాడు. కిషోర్కి పైకి కనబడే గాయాలని క్లీన్ చేసి జై వైపు చూసి, నేను కాసేపు బయటికి వెళ్తాను, తన షర్ట్ తీసేసి చూడు, ఎక్కడైనా గాయాలయ్యాయేమో, అలానే తన డ్రెస్ కూడా చేంజ్ చేయి, దుమ్ము కొట్టుకుపోయింది, అలానే ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళింది సత్య. సత్య బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి హాల్లో ఫణిభూషణ్ దగ్గర నిలబడింది. ఏంటి అన్నట్టు చూశాడు ఫణిభూషణ్. కిషోర్ డ్రెస్ మారుస్తున్నారు నందుగారు, అందుకే బయటికి వచ్చా
అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ గుమ్మం వైపు చూసింది సత్య. డాక్టర్ రావటంతో కంగారు పడుతూ మెల్లిగా రూమ్ డోర్ దగ్గరే అడ్డుగా నిలబడి, నందుగారు, డాక్టర్ గారు వచ్చారు, మీ పని అయిపోయిందా అంటూ గట్టిగానే అంది సత్య. 2 మినిట్స్ అని జై మాట విని డాక్టర్ని చూసి, 2 నిమిషాలు కూర్చోండి డాక్టర్ గారు, డ్రస్ట్ ఏం చేస్తున్నాడు అని కిచెన్ వైపు వెళ్ళింది సత్య వాళ్ళకి కాఫీ తీసుకురావటానికి. సత్య కాఫీ తీసుకొచ్చేసరికి కిషోర్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చాడు జై. తర్వాత కిషోర్ని చెక్ చేసి మెడిసిన్ ఇచ్చి, రేపటికి పెయిన్ తగ్గకపోతే ఒకసారి హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పి, మెడిసిన్ టైం టు టైం వేయాలి, ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలి, కాస్త అన్కాన్షియస్గా ఉన్నాడు కనుక జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు డాక్టర్. కిషోర్ని నేను చూసుకుంటాను అన్నాడు జై అలా డాక్టర్ వెళ్ళగానే. మీకెందుకు ఇబ్బంది అల్లుడు గారు, ఇంటి నిండా ఎంతమంది ఉంటే అని తన మనుషుల్లో ఒకరిని చూసి, కిషోర్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు ఫణిభూషణ్. అదే రోజు అందరి భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. సత్య హాల్లోనే పడుకుంది. తన రూమ్లో కిషోర్ ఉన్నాడు కనుక పైన ఉన్న రూమ్లోకి కిషోర్ని ఆ పరిస్థితుల్లో కదిలించడం మంచిది కాదని. రాత్రి వేయాల్సిన మెడిసిన్ ఏంటో అర్థం కాని ఫణిభూషణ్ మనిషి టాబ్లెట్స్ కవర్ తీసుకొని సత్య దగ్గరకు వచ్చాడు. సత్య చెప్తూ ఉంది. పై రూమ్లో నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉన్న జైకి కింద మాటలు వినిపిస్తే బయటకు వచ్చి చూశాడు. సత్య చెప్పేది అర్థం కాలేదు అతనికి. సత్యమ్మా, నువ్వే ఈ పూటకి కిషోర్ బాబుకి వెయ్యమ్మా, నాకు అర్థం కావటం లేదు. పైగా ఈరోజు ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అమ్మాయి గారి కోసం వెతికి వెతికి ఒక పక్క అమ్మాయి గారు కనబడలేదని టెన్షన్, ఇంకో పక్క అయ్యగారి కోపం చూసి టెన్షన్ అన్నాడు అతను. సరే నేను వేస్తాను, నువ్వు పడుకో, నేను చూసుకుంటానులే కిషోర్ని అని సత్యని టాబ్లెట్స్ తీసుకుని కిషోర్ దగ్గరికి వెళ్ళింది. కిషోర్ స్పృహలో లేడు. సత్య నేను చూసుకుంటా అని చెప్పగానే ఫణిభూషణ్ మనిషి ముసుగు తన్నాడు హాల్లోనే ఒక్క క్షణంలో. కిషోర్ని కాస్త పైకి లేపి టాబ్లెట్ వేద్దామంటే సత్య బలం సరిపోవటం లేదు. పైకి లేకపోతే టాబ్లెట్స్ పక్కన పెట్టాలి, టాబ్లెట్స్ పట్టుకొని కిషోర్ని పట్టుకుంటే చేతికి గ్రిప్ రావటం లేదు. బయట ఉన్న మనిషిని పిలిచింది సాయం కోసం, కానీ అప్పటికే వాడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ అలానే ప్రయత్నం చేసింది. ఈసారి టాబ్లెట్స్ కవర్ కిషోర్ మీదనే పెట్టి ట్రై చేస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన జై, ఒక్క నిమిషం సత్య అంటూ సత్యాన్ని పక్కకు జరిపి కిషోర్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు. సత్య మెడిసిన్ ఇవ్వగానే జైనే మెడిసిన్ వేశాడు కిషోర్కి. మళ్ళీ కిషోర్ని జాగ్రత్తగా పడుకోబెట్టి సత్య వైపు చూసి, నువ్వు పైన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ పూటకి కిషోర్ దగ్గర నేనుంటా అన్నాడు జై. మీకెందుకు ఇబ్బంది నందుగారు, నేను చూసుకుంటాను అంది సత్య. వద్దులే సత్య, మార్నింగ్ నుండి చూస్తున్నాను, నువ్వు అస్సలు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. పైగా నీ గాయాలు కూడా పూర్తిగా మానలేదు, నీకు కూడా విశ్రాంతి అవసరం అన్నాడు జై. అంటే నందు నన్ను చూస్తున్నాడా అని తన మనసులో అనుకుంది సత్య. సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, నిన్నే సత్య, నువ్వెళ్ళు అన్నాడు జై ఇంకోసారి. పర్లేదు నందుగారు, నాకేం ఇబ్బంది లేదు, నేను హాల్లోనే ఉంటాను, మీరు కిషోర్ దగ్గర ఉండండి, ఏదైనా అవసరమైతే ఒక మాట పిలవండి అని తను చెప్పాలనుకున్నది టకటక చెప్పేసి జైకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హాల్లోకి వెళ్ళింది సత్య. వెళ్తున్న సత్యాన్ని చూసి, నేను అనుకున్నట్టు లేదు సత్య అని కిషోర్ పక్కనే బెడ్ మీద చేరాడు జై. జై పడుకున్నాడని అర్థమైన సత్య రూమ్ డోర్ దగ్గరగా వేసి హాల్లో ఒక పక్కకి తన బెడ్షీట్ తెచ్చుకొని పడుకుంది. కళ్ళు మూసుకోగానే నవ్వుతున్న నందు రూపం కనిపించింది సత్యకి. చిరునవ్వు విరిసింది సత్య పెదవులపై. మెల్లిగా నిద్రలోకి జారుకుంది. పొద్దునుండి కలిగిన అలసట వల్ల. ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి లేని ప్రశాంతత ఆ రోజు కలగటంతో జై కూడా చాలా హాయిగా నిద్రపోయాడు. ఫణిభూషణ్ కూతురి గదిలో ఉన్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది శృతి. శృతికి స్పృహ వచ్చినా నీరసంగా ఉన్నందున కళ్ళతోనే తన తండ్రిని చూసుకుంది. పైగా మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల కాస్త మగతగా అనిపించింది. శృతి కళ్ళు తెరవగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు ఫణిభూషణ్. ఎలా ఉంది బంగారు తల్లి నీకిప్పుడు? నువ్వు అలా ఎందుకు వెళ్ళావు నాకు చెప్పకుండా? ఎంతగా భయపడిపోయానో తెలుసా? నువ్వు ఒక్క నిమిషం నా కళ్ళ ముందు కనబడకపోతేనే నాకు కాళ్ళు చేతులు ఆడవు. అంతసేపు కనబడకపోతే నేనేమైపోవాలి? నువ్వు కనిపించడం ఇంకాస్త లేట్ అయి ఉంటే నా ప్రాణాలు పోయేవి. ఎందుకు అలా చేశావు? నీ తండ్రిని గుర్తుకు రాలేదా? నువ్వు కనబడకపోతే నేనేమైపోతాను అని బాధగా అన్నాడు ఫణిభూషణ్. ఫణిభూషణ్ మాటలకి శృతికి కూడా కన్నీళ్ళు వచ్చేశాయి. తన తండ్రి తన మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాడని. అది తనకి తెలిసిన విషయమే అయినా ఎందుకో ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోలేకపోయింది. సారీ నాన్న, నేను బాగున్నాను, ఇలా ఇంకెప్పుడు చెయ్యను అని మెల్లిగా చెప్పి, ఇంకాసేపు పడుకుంటాను నాన్న, నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంది శృతి.
శృతిని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు ఫణిభూషణ్. శృతి కళ్ళు మూసుకొని, సారీ నాన్న, నువ్వు ఇంకా ఇక్కడే ఇంకాసేపు ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని బాధపడుతూ అనుకుంది. కానీ ఆ మరుక్షణమే నందు అని తను అనుకుంటున్న జై రూపం కళ్ళ ముందు మెదిలింది శృతికి. చిన్నగా చిరునవ్వు చేరింది శృతి పెదవులపై. అందరికీ జైని తలుచుకోగానే చిరునవ్వు వస్తుంది. మరి జై కోరుకుంటున్న రాధికకి ఎప్పుడొస్తుందో? తెల్లవారుజామున జై కోసం పూజ చేస్తున్న పద్మ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు నందు. జై కనిపించకపోవటానికి కారణం నందు తీసుకొచ్చిన సత్య అని బాధపడుతూ ఆ కోపం నందు మీద చూపించింది పద్మ. పిన్ని పిన్ని, గుడ్ న్యూస్ అంటూ అప్పుడే ఇంట్లోకి వస్తూ అన్నాడు నందు. నా జై నాకు కనిపిస్తే అదే నాకు గుడ్ న్యూస్. అది కాక ఇంకేదైనా అయితే వినే కోరిక నాకు లేదు అని అంటూ విసురుగా చెప్పి తిరిగి భగవంతుడి వైపు చూస్తూ కన్నీరు పెట్టుకుంది పద్మ, నా బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ. అప్పుడే అక్కడికొచ్చిన రాజేంద్ర, ఏరా ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు? ఒక పక్క వాడు కనిపించక మేం టెన్షన్ పడుతుంటే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని వెళ్ళిపోతే మేమేం కావాలి అని అన్నాడు. రాజేంద్ర తనని అంటున్నాడని అర్థమైంది పద్మకి. కన్న కొడుకు కంటే వీడే ఎక్కువయ్యాడా అని రుసరుస చూసింది ఇద్దరిని. బాబాయ్, మన జై ఎక్కడున్నాడో తెలిసింది అన్నాడు నందు సంతోషంగా. ఏమన్నావు? నువ్వు చెప్పేది నిజమేనా నందు? నా జై ఎక్కడున్నాడో తెలిసిందా? వాడు బాగున్నాడా అంటూ అప్పటి వరకు నందు మీద చూపించిన కోపాన్ని మర్చిపోయి నందుని ప్రేమగా దగ్గరికి తీసుకుంది పద్మ. నిజం పిన్ని, మీరే చూడండి, జై నుండి వచ్చిన మెసేజ్ అని జై నిన్న నందుకి పంపిన మెసేజ్ చూపించాడు. నందు, నేను క్షేమం, మీరంతా నా గురించి టెన్షన్ పడకండి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఆఫీస్లో సాల్వ్ చేసి వస్తాను. సత్య కూడా క్షేమం. నేను తనని తన వాళ్ళకి అప్పచెప్పాను. కంపెనీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో తెలీదు. మీరు కాల్ చేయొద్దు, నేనే వీలు చూసుకొని వస్తాను అని మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చూడగానే పద్మ మొహం వెలిగిపోయింది సంతోషంతో. గబగబా పూజ గదిలోకి వెళ్ళి మనసారా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. స్వామి, మమ్మల్ని కరుణించావా? నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు, అది చాలు నాకు అని సంతోషంగా. విషయం తెలిసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా వచ్చారు. అసలేమైంది? జై ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? అసలు జై ఆఫీస్లో ఏదో ప్రాబ్లమా అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు నందుని. వాళ్ళకి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు నందు. ప్లీజ్ ప్లీజ్ అందరూ కాస్త నెమ్మదిగా ఉండండి. ఇప్పుడు జై క్షేమంగా ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన వెంటనే అందరూ ఇలా అడుగుతారని నాకు తెలుసు. మనకి కావాల్సింది జై క్షేమంగా ఉండటం. ఉన్నాడు. ప్రస్తుతానికి అంతకుమించి నాకు ఏ వివరమూ తెలీదు. అది కూడా తన నెంబర్ నుంచి మెసేజ్ పంపించలేదు, అన్నోన్ నెంబర్ నుంచి పంపించాడు. మీరు కాల్ చేయొద్దండి, నేనే వీలు చూసుకొని మెసేజ్ చేస్తాను అని చెప్పాడు. అనంటే తనకి వీలు లేదేమో, అదే ఫోన్ విషయంలో. మీకు ఈ విషయం తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటారని మీ అందరికీ చెప్పాను అన్నాడు నందు. నందు, నువ్వు చెప్పేది నిజమే కదరా? నా జై క్షేమంగా ఉన్నాడు కదా అంది పద్మ మనసులో ఏదో మూలలో చిన్న సందేహం కలిగి. జై క్షేమంగా ఉన్నాడు అనే మాట విని అందరూ గుమ్మం వైపు చూశారు, వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోతూ. అర్జున్ అంటూ నందు వెళ్ళి హక్ చేసుకున్నాడు అర్జున్ని. ఆ వెనకే ఉన్న ప్రియా నందు అంటూ నందుని చుట్టుకుంది. అమ్మా ప్రియా అంటూ సుజాత పరుగున వచ్చింది గుమ్మం దగ్గరికి. లోపలికి రండి అని ప్రియాని అర్జున్ని లోపలికి తీసుకొచ్చాడు నందు. జై క్షేమంగా ఉన్నాడు అర్జున్, నీకెలా తెలుసు అడిగింది పద్మ. అర్జున్ ఇక్కడ లేకపోయినా జై గురించి ఎలా తెలుసు అని సందేహంగా. చెప్తానత్తయ్య, జై నిజంగా క్షేమంగా ఉన్నాడు, కావాలంటే మీరే చూడండి అని తనకొచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూపించాడు అర్జున్. అది జై నుండి వచ్చింది నిన్నటి రోజున. అందులో జై ఫోటో కూడా ఉంది. తనే సెల్ఫీ తీసుకొని పెట్టాడు. అందరూ జై ఫోటో చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నందు మాట వరుసకి ఎవ్వరూ బాధపడకూడదని మెసేజ్ చూపించాడు అని ఇంతవరకు ఏదో మూలలో ఉంది అక్కడి వాళ్ళకి. కానీ అర్జున్కి నిన్నొచ్చింది మెసేజ్, అందులో ఏ తేడా లేదు అని ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జై ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అర్జున్? ఇప్పుడు ఇంటికి రాలేనంతగా సమస్య ఏముంది, నీకేమైనా తెలుసా అడిగింది పద్మ. నువ్వు కంగారు పడకత్తయ్యా, ఇది నిజంగా జైనే నాకు సెండ్ చేశాడు, కావాలంటే ప్రియాని అడగండి అన్నాడు అర్జున్ ప్రియ వైపు చూసి. నిజం పిన్ని, ఇది జైనే పంపించాడు అంది ప్రియ. అయినా మీరు ఇంకో వారం తర్వాత కదా రావాల్సింది, అప్పుడే ఎందుకు వచ్చారు అడిగింది జానకి. నిన్న మధ్యాహ్నం జై నుండి మెసేజ్ వచ్చింది. అప్పటి వరకు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. అప్పుడే మానసికి ఫోన్ చేశాను ఏం జరుగుతుంది ఇంట్లో అని.
కానీ మానస అంత ఈజీగా చెప్పలేదు. ఇంతకు ముందు వరకు ఎన్నిసార్లు కాల్ చేసినా మామూలుగా మాట్లాడి పెట్టేసేది. మానసే కాదు, మీరు కూడా. ఎవ్వరికి ఫోన్ చేసినా ఇక్కడ జై, రాధికాల విషయంలో ఇన్ని గొడవలు జరుగుతుంటే ఒక్కరూ చెప్పలేదు మాకు. నాన్న చేసిన రాద్ధాంతం కూడా తెలిసింది. విషయం మాకు చెప్పకుండా అందరూ ఒకే మాట మీదున్నారు. మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా? అన్నాడు అర్జున్ బాధగా. అర్జున్, అది కాదురా అని దశరథ రామయ్య అనగానే, మీరు కూడా నన్ను పరాయివాడ్ల చూసారా తాతయ్య? మా నాన్న చేసిన గొడవకి నన్ను దూరం పెట్టాలని అనుకున్నారు కదా అన్నాడు అర్జున్. అర్జున్, అలా అనకు. మాకు నందు, జై ఎంతో, నువ్వు అంతే. ఆ విషయం కూడా నీకు తెలుసు అంది జానకి. అమ్మమ్మ అన్నాడు అర్జున్. అవును నాన్న, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నాం. ఈ చిన్న చిన్న విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు. ఇక మీ నాన్న కాస్త కోపంగా ఉన్నాడు కొన్ని రోజులు. ఇప్పుడంతా సర్దుకుంది కదా. కుటుంబం అన్నాక అలకలు, సర్దుబాట్లు తప్పవు. కాస్త సమయం కావాలి దేనికైనా. అప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూడాలి. కానీ సమస్య వచ్చిందని ఆ బాధ అందరికీ పంచలేం కదా. అలానే మన వాళ్ళని దూరం చేసుకోలేం కదా అన్నాడు దశరథ రామయ్య. తాతయ్య అంటూ దశరథ రామయ్యని హత్తుకున్నాడు అర్జున్. నిన్న నాకు జై నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో విషయం ఏంటంటే, అనుకోకుండా తన ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది. అది సాల్వ్ చేయడానికి వెళ్తున్నాను. నేను చాలామందిని కలవాల్సి ఉంటుంది. మీటింగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. వీలైనంత త్వరగా ఆఫీస్లో ప్రాబ్లం సాల్వ్ చేసి మన ఇంటికి వస్తాను. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. కాకపోతే నాకు ఇక్కడ ఫోన్ చేసేంత టైం లేదు. పైగా నా ఫోన్ దారిలో ఎక్కడో పడిపోయింది. మీరంతా కంగారు పడకుండా ఉండండి. వీలైనంత త్వరగా వచ్చేస్తాను. ఏదైనా ఉంటే మెయిల్ చేయొచ్చు. ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు అని ఉంది అందులో. అదే విషయం చెప్పాడు అర్జున్. విషయం విన్న అందరూ బాగానే ఉన్నారు. కానీ పద్మ మాత్రం ఏదో సమస్య అయితే వీడక్కడే ఉండటం ఏంటి? పైగా ఫోన్ కూడా చేయలేనంత సమస్య ఏంటి? ఆయన ఆఫీస్లో అంతమంది ఉంటారు కదా, అన్నింటికీ నా కొడుకే కావాలా? అంది పద్మ. జై క్షేమంగా ఉన్నాడు కదా పద్మ. ఆయన ఆఫీస్ పని మధ్యలో వదిలేసి రాలేడు కదా. వాళ్ళ బాస్కి జై మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా ఇలా పంపిస్తాడు అని రాజేంద్ర మెల్లిగా సర్ది చెప్పాలని చూసేలోగానే పద్మ మధ్యలో కల్పించుకొని, మీకేం ఎన్నైనా చెప్తారు. ఇప్పటికీ వాడు కనపడక 4 రోజులైంది. నా బాధ ఏంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. దేవుడి దయ వల్ల ఆ సత్యాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ నుండి మనవాడికి ఏ సమస్య రాలేదు. అయినా ఆ అమ్మాయి వల్లే నా కొడుకు నాకు 4 రోజులు కనపడకుండా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఇక్కడేమీ బోర్డు పెట్టుకొని కూర్చోలేదు. ఇప్పుడేమో ఆఫీస్ పని అని అంటున్నారు. కనీసం వాడితో మాట్లాడే అవకాశం కూడా లేకుండా అంటూ నందు వైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది పద్మ. సత్యని తీసుకొచ్చి ఈ సమస్యలన్నిటికీ కారణమయ్యాడు అని అనుకుంటూ. పద్మ మాటలకి నందు ఎక్కడ నొచ్చుకుంటాడు అని అందరూ నందు వైపు చూశారు. కానీ నందు చిరునవ్వుతో, పిన్ని మనసు నాకు తెలీదా? తన మనసు బంగారం. కాకపోతే జై కనపడకపోయేసరికి అలా మాట్లాడుతుంది. అయినా తన మనసులో ఏమీ పెట్టుకోదు కదా, ఉన్నదున్నట్టు బయటికి మాట్లాడుతుంది అన్నాడు నందు. నందు మాటలు విని రాజేంద్ర మెల్లిగా నందు భుజం తట్టాడు. సరే సరే, ముందందరూ రిలాక్స్ అవ్వండి. అమ్మ ప్రియా, అర్జున్ని తీసుకుని వెళ్ళు. రెస్ట్ తీసుకోండి. అసలే ప్రయాణం చేసి వచ్చారు అంది జానకి. అందరూ రూమ్లోకి వెళితే దశరథ రామయ్య, జానకి, రాజేంద్ర, విజయేంద్ర హాల్లో కూర్చొనున్నారు. అప్పుడు అక్కడికి వచ్చాడు రాజశేఖర్ అనితతో కలిసి. రావటంతోనే అనిత వైపు చూశాడు రాజశేఖర్. అనిత, ముందు మీరు కూర్చోండి అని చెప్పి, అన్నయ్య, అర్జున్ వాళ్ళు వచ్చారట కదా అడిగింది రాజేంద్రని. అవునమ్మా, ఇప్పుడే వచ్చారు. ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని పంపించాను అన్నాడు రాజేంద్ర. అదేంటి మా ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చారు అన్నాడు రాజశేఖర్ నవ్వుతూనే. మేమేదో కంగారులో ఉంటామని మాకు జై గురించి చెప్పడానికి వచ్చాడులే బావా. అంత మాత్రానికి అబద్ధం చేసుకోకు. మీ ఇంటికి పంపిస్తానులే కాసేపు అయ్యాక అన్నాడు విజయేంద్ర. జై గురించి తెలిసిందా బావా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఎందుకు అక్కడే ఉన్నాడు? వెళ్ళి 4 రోజులైనా ఇంటికెందుకు తిరిగి రాలేదు అంటూ టకటక ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు రాజశేఖర్. చెప్తాను బావా, కంగారు పడకండి. జై క్షేమంగా ఉన్నాడు. ఆఫీస్ పని మీద అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సిగ్నల్ లేదంట. అందుకే అర్జున్కి మెసేజ్ రూపంలో విషయం చెప్పాడు. అక్కడ పని అయిపోగానే వచ్చేస్తానన్నాడు అంటూ పూర్తిగా చెప్పకుండానే ముగించాడు విజయేంద్ర. ఓ అలానా, సరేలే, ఎక్కడున్నా జై క్షేమంగా ఉంటే చాలు, అంతకంటే కావాల్సిందేముంది అని అంటూనే అందరూ సంతోషంగా ఉన్నారు. కాస్త ఈ సంతోషాన్ని చెడగొట్టాలని మొన్న రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, మళ్ళీ ఏమన్నా మాటలు జరిగాయా మీ మధ్య? అదే
జై కనబడలేదని హడావిడిగా వచ్చినట్టున్నారు కదా అడిగాడు రాజశేఖర్. ఇంకా ఇంకా రాధిక కాదు అన్నది అనే ఆనందంతోనే. రాధిక చిన్నపిల్ల. తనకి జై గురించి పూర్తిగా తెలియదు కాబట్టి కాస్త కోపంగా 4 మాటలంది. అయినా రాధిక అన్న దాంట్లో తప్పేమీ లేదు. మేం అసలు రాధికని అపార్థం చేసుకోవటం కూడా లేదు ఈ విషయంలో. అయినా ఎవరైనా సరే ఇలాంటి విషయాలు సడన్గా తెలిస్తే ఎలా మాట్లాడతారో ఊహించుకోవచ్చు. ఒక్కసారి తన స్థానంలో ఉండి ఉంటే మనం కూడా ఇలాగే మాట్లాడతాం. అయినా రాధిక వాళ్ళ అమ్మగారు, తాతయ్య గారు రాధికని జైకిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టంగానే ఉన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. జై తన పని పూర్తి చేసుకొని వస్తే మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం బావా అని చెప్పాడు విజయేంద్ర. మీది చాలా పెద్ద మనసులే బావా అంటూ నవ్వుతూనే అన్నాడు రాజశేఖర్. అప్పుడే బయటకు వచ్చిన అర్జున్ వాళ్ళ నాన్నని చూసి కోపంగా పిడికిలి బిగించాడు. అందరూ మర్చిపోయిన చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నాడని, రాధిక గురించి నెగటివ్ ఆలోచనలు వచ్చేలా చేయాలని ట్రై చేస్తున్నాడని. అది చూసిన ప్రియ వెంటనే అర్జున్ చేయి పట్టుకుంది, కంట్రోల్ అన్నట్టు. బాగున్నారా మావయ్య అంటూ వచ్చి పలకరించింది ప్రియ. బాగున్నాం తల్లి, మీరు బాగున్నారా? ఏంటి మీ ట్రిప్ పూర్తి కాకుండానే ముందే వచ్చేశారు? మీరింకా వారం రోజులు ఉండాల్సిన వాళ్ళు హ్యాపీగా ఉండకుండా ఇలా వచ్చేశారు అన్నాడు రాజశేఖర్. ప్రియ ఏదో చెప్పేలోగానే అర్జున్ మధ్యలో కల్పించుకొని, మన వాళ్ళంతా ఇక్కడ సంతోషంగా లేనప్పుడు ఎక్కడో దూరంగా ఉండి మేం మాత్రం ఎలా సంతోషంగా ఉంటాంలే నాన్న. అందుకే ప్రియ ఎంత చెప్తున్నా వినకుండా నేనే బలవంతాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు అర్జున్. కొడుకు వైపు ప్రశంసగా చూసింది అనిత. కళ్ళతోనే నేను అన్నీ అర్థం చేసుకోగలను అన్నట్టు చెప్పాడు అర్జున్. అంతలోనే సుజాత కిచెన్లో నుండి వేడివేడిగా టిఫిన్లు తీసుకువచ్చి టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. అన్నయ్య, వదిన, రండి మీరు కూడా అని చెప్పి వాళ్ళని కూడా కూర్చోమని ప్రియ అర్జున్లని కూర్చోబెట్టి అందరిని పిలిచి టిఫిన్ పెడుతూ ఉంది. అప్పుడే నందు రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. ఎంతగా మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉన్న వీళ్ళందరినీ చూసి ఊరికే ఉండబుద్ధి కాక నందు వైపు చూసి, ఏం నందు, నీ చదువైపోయింది కదా, ఇక మీదట ఉద్యోగం చేస్తావా, ఇంకేమైనా పై చదువులు చదవాలా అడిగాడు రాజశేఖర్. నీకు తెలియదేముంది మావయ్య, ప్రస్తుతానికి నాకు 2 కంపెనీల నుండి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. జాయిన్ అవ్వటానికి ఇంకా టైం ఉంది, చూస్తాను. అంతలోపల జాబ్లో చేరటమా, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నందు. నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేస్తే ఇప్పుడే చెప్పేయి నందు, పనిలో పనిగా జైతో పాటు నీకు కూడా పెళ్లి చేసేస్తాం. ఇప్పుడు చెప్పకపోతే పెళ్లి గురించి మేమేదేదో అనుకొని ఆ తర్వాత ఫైనల్గా నీ మనసులో మాట చల్లగా బయట పెడితే అందరికీ షాక్ కొడుతుంది కదా, అందుకే అని నవ్వుతూనే అన్నాడు రాజశేఖర్. రాజశేఖర్ మాటలకి నందు, సుజాత, విజయేంద్ర వైపు చూశాడు. తన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో అన్నట్టు. ప్రస్తుతానికి నా మనసులో ఎవ్వరూ లేరు. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా మీకే ముందు చెప్తాను, ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్తాను అంటూ నవ్వాడు నందు. అప్పుడే అక్కడికి వచ్చిన మానస, మా నాన్నకు తగ్గట్టుగానే ఆన్సర్ చేశావు కదా బావా అని మనసులో అనుకుంది నందు గురించి. నందు సమాధానానికి విజయేంద్ర కూడా నవ్వుతూ, అయినా పిల్లల మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేయంలే బావ, నేను వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాకే ముందడుగు వేస్తాను అన్నాడు మెల్లిగా. ఇంకేం నందు, మీ నాన్న కూడా నీ మాటకి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటూ మాట్లాడటానికి ఇంకేం లేక సైలెంట్గా తినటం మొదలుపెట్టాడు రాజశేఖర్. అంతా గమనిస్తున్న అర్జున్, ఎందుకు నాన్న ఇలా తయారయ్యారు? కావాలని మాటలతో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు. మానస తనకిష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పినా కూడా ఇంకా జయ మీద కోపం తగ్గలేదు. అదే విషయాన్ని మనసులో పెట్టుకొని సాధిస్తున్నారు. పాపం మామయ్య వాళ్ళు మంచివాళ్ళు కనుక మిమ్మల్ని, మీ మాటల్ని అర్థం చేసుకున్నా మౌనంగా ఉన్నారు. మీరులా లేరు, చాలా మారిపోయారు. మిమ్మల్ని పాత రాజశేఖర్లా మారుస్తాను, అది నా బాధ్యత. ఇప్పటి నుండి నేను అదే పనిలో ఉంటాను అనుకుంటూ రాజశేఖర్ వైపు చూశాడు అర్జున్. అర్జున్ తనని చూస్తుండటంతో, ఏంటి నాన్న నన్ను అలాగే చూస్తున్నావు అన్నాడు రాజశేఖర్. వారం రోజుల నుండి నిన్ను చూడక చాలా మిస్ అయ్యాను నాన్న, అందుకే ఇప్పుడు చూస్తున్నాను. ఐ లవ్ యూ డాడీ అన్నాడు అర్జున్ కాస్త డ్రామాటిక్గా. అబ్బా, నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ అన్నాడు రాజశేఖర్ అనితని చూస్తూ. ఇప్పటి వరకు మీ మీద నా ప్రేమ సరిగ్గా చూపించలేదు నాన్న, ఇకపై నా ప్రేమంతా మీ మీదే చూపిస్తాను అని అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి ప్రియ చిరునవ్వు చిందించింది. బాబోయ్, మావయ్య గారి మీద అర్జున్ ఫోకస్ చేస్తున్నాడు, ఇక ఆయన సెట్ అవ్వాల్సిందే అని తనలో తను అనుకుంది ప్రియ. జరిగేదంతా చూస్తున్నా మౌనంగా రాధిక గురించి ఆలోచనలో ఉన్నాడు దశరథ రామయ్య. అందరూ టిఫిన్లు తినగానే ప్రియ, అర్జున్, నందు, మానస
ఒక రూమ్లోకి చేరారు. ఇప్పుడు చెప్పండి అసలు కథ. ఈ సత్య ఎవరు? రాధిక ఎందుకలా మాట్లాడింది అని ఒక్కో విషయాన్ని వివరంగా అడిగాడు అర్జున్. ఇంత జరిగిందా? మనతోనే ఉన్న జై మనకెప్పుడు ఈ విషయం గురించి చెప్పలేదు కదరా అన్నాడు అర్జున్ నందుని చూసి. మనకి తెలిసింది కదా అర్జున్, జై చిన్నప్పటి నుంచి అంతే. తన కష్టాన్ని పక్కన వాడికి చెప్పడు, తన సంతోషాన్ని మాత్రం మనందరితో షేర్ చేసుకుంటాడు అంది ప్రియ. అందుకేనేమో మన పెళ్లి టైంలో రాధిక ఎక్కడుంటే అక్కడ తిరిగాడు. పైగా నాకు రాధిక అంటే ఇష్టం అని చెప్పి నన్ను బాగా టెన్షన్ కూడా పెట్టాడు. అంటే అప్పుడు మానస మనసులో ఏముందో నాకు తెలియదు కదా అన్నాడు అర్జున్ ప్రియాని చూస్తూ. అంటే నీకు ముందే తెలుసా జై లవ్ గురించి అడిగింది ప్రియ. తెలుసా అంటే పూర్తిగా తెలీదు, చిన్న హింట్ ఇచ్చాడు. ఏదో రాధిక మీద క్రష్ అని అనుకున్నా, కానీ ఇంత డీప్ లవ్ అని తెలీదు అన్నాడు అర్జున్. కానీ జై బావ చాలా గ్రేట్ ప్రియా. అయ్యో, నేను ఇప్పుడు నిన్ను ప్రియా అని అనకూడదు కదా, వదిన అని పిలవాలి అంటూ నవ్వింది మానస. ఊరుకోవే, మాకు పెళ్ళైనంత మాత్రాన నాకు కొత్తగా మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నామో ఇక మీదటి కూడా అలానే ఉంటాం అంది ప్రియ. అక్కడ రాధిక మూడు ఎలా ఉందో. రాధిక చాలా మంచిది, కానీ జైని మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. రాధిక మన ఇంటికి వస్తే జై తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అసలు రాధిక కోపం తగ్గుతుందో లేదో అన్నాడు నందు. రాధిక జయబావ గురించి ఆలోచించటం మొదలుపెట్టింది బావా. కాస్త వెయిట్ చేద్దాం, తనకి కొంచెం టైం పడుతుంది కదా అడ్జస్ట్ అవ్వటానికి అంది మానస. ఏంటి, రాధిక జై గురించి ఆలోచిస్తుందా? నువ్వు చెప్పేది నిజమా మానస ఆనందంగా అడిగాడు నందు. నేను చెప్పేది నిజం బావా. ఆ రోజు మీరంతా ఇంటికొచ్చాక రాధిక ఇంట్లో ఇంకాస్త గొడవ చేసిందంట. తర్వాత రాజారాం తాతయ్య అసలు జయబావ తనకి పరిచయమైన దగ్గర నుండి మొత్తం చెప్పాడంట వివరంగా. అప్పటి నుండి రాధిక జయబావ మీద కోపంగా అరవటం మానేసిందంట. ఇప్పుడు సైలెంట్గా ఉందంట చెప్పింది మానస. అవునా, హ్యాపీగా ఉంది. త్వరలో రాధిక మనసు మారి ఇంతకు ముందులా ఉంటే బావుండు అని అంటూ ఒకసారి మానస వైపు చూసి, అయినా అక్కడ విషయాలు నీకెలా తెలుసు అడిగాడు నందు. నందు అలా అడగగానే, అవును కదా, అక్కడ విషయాలు నీకెలా తెలుసు మానస ఈసారి అర్జున్ కూడా అడిగాడు. మానస ఒక్క క్షణం కంగారు పడింది. తను ఈ విషయాలన్నీ ఆదిత్యతో మాట్లాడి తెలుసుకున్నాను అనంటే ఏమంటారు అని. ఎందుకంటే ఆ రోజు రాధిక వాళ్ళ ఇంట్లో ఆదిత్య అన్న మాటల గురించి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఆదిత్య మాటల వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా. రాధికని అంటే జైకి కాబోయే భార్య కనుక, అందులోనూ రాధికకి నష్టం జరిగింది కనుక రాధిక ఎన్ని మాటలన్నా మౌనంగా ఉన్నారు. కానీ ఆదిత్య అలా కాదు కదా. ఆదిత్య మీద ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఇంప్రెషన్ అయితే ఉండదు. మరి నేను ఆదిత్యతో మాట్లాడుతున్నానని తెలిస్తే ఏం బాగుంటుంది. వద్దు, ఆదిత్య గురించి ఇప్పుడే చెప్పకూడదు అని తన మనసులో అనుకుని, అదా నీలవేణి ఆంటీ చెప్పింది అని ఒక మాట చెప్పి సైలెంట్ అయింది మానస. ఓ అన్నారందరూ ఒకేసారి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మానస. ఆ తర్వాత కట్ చేస్తే జై ఉన్న దగ్గర, థ్యాంక్ యూ సత్య, నిన్న నువ్వు చేసిన హెల్ప్ మా వాళ్ళ కంగారుని తగ్గించింది అన్నాడు జై. నేను చేసింది చాలా చిన్నది, ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు నందు గారు? నిజం చెప్పాలంటే నేనే మీకు రుణపడిపోయాను. నా వల్లే మీరు ఇబ్బందులు పడుతున్నారు అంది సత్య కిషోర్ పక్కన కూర్చుని తను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతూ. స్పృహలో లేకుండా ఉన్న కిషోర్ పక్కన చెరోవైపు కూర్చున్నారు జై, సత్య. నిన్నటి రోజున కిషోర్ డ్రెస్ మార్చడానికి బయటికి వెళ్ళేటప్పుడు కిషోర్ మొబైల్ జై చేతిలో పెట్టి బయటికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడింది సత్య ఏం మాట్లాడకుండా. సత్య ఎందుకు అలా చేసిందో అర్థమైంది జైకి. వెంటనే కిషోర్ మొబైల్ నుంచి ఒక మెసేజ్ నందుకి తన మెయిల్ ఐడి నుంచి అర్జున్కి మెయిల్ సెండ్ చేశాడు, తన గురించి వివరం తెలుపుతూ ఇంట్లో వాళ్ళని కంగారు పడద్దు అని. జైకి తన పని అయ్యేంత వరకు ఎవ్వరూ ఆ రూమ్లోకి ఎంటర్ కాకూడదని డోర్ దగ్గర నిలబడింది సత్య. అందుకే డాక్టర్ రాగానే లోపల ఉన్న జైకి సిగ్నల్ ఇస్తూ గట్టిగా చెప్పింది, డాక్టర్ గారు వస్తున్నారు నందు గారు, మీ పని అయిపోయిందా అని. 2 minutes అంటూ కిషోర్ మొబైల్ నుండి తన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేశాడు జై. నందుకి చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని, అలానే ఇంట్లో విషయాలు తెలిసి అర్జున్, ప్రియ డిస్టర్బ్ అవ్వకూడదని అర్జున్కి కూడా మెసేజ్ చేశాడు. ఆ తర్వాత తను సెండ్ చేసినవి డిలీట్ చేశాడు ఆ ఫోన్ నుండి. అసలు నువ్వెవరు సత్య? నీకు వీళ్ళకి ఏంటి సంబంధం? నువ్వెందుకు వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు? నీలాంటి అమ్మాయి ఇలాంటి మనసు లేని మనుషుల మధ్య ఎలా ఉండాల్సి వచ్చింది అడిగాడు జై. మీరు అనుకుంటున్నట్టు నేనేం మంచిదాన్ని కాదు నందుగారు.
నిన్న మీకు హెల్ప్ చేసింది కేవలం నా వల్లే మీరు ఇక్కడ లాక్ అయిపోయారు. నా వల్లే మీ వాళ్ళు మీ గురించి కంగారు పడుతుంటారు అని ఒకే ఒక్క కారణంతో. నేను మీ ఇంట్లో ఉన్న కొన్ని రోజులు మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ కృతజ్ఞత వల్లే ఆ ఫోన్ మీకు ఇచ్చాను. అంతే. ఇప్పుడు మీరిక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మీ వాళ్ళకి టెన్షను ఉండదు అని. అంత మాత్రానికే నేనేం మీకు ఎప్పుడూ ఫేవర్ చేయను. మీకు మా శృతిని పెళ్లి చేసుకోవటం తప్ప వేరే దారి లేదు అంది సత్య. నీ మాటలు నాకు ఒకలా వినపడుతున్నాయి. నీ చేతులు ఇంకోలా కనపడుతున్నాయి. తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకుంటాను. నువ్వు చెప్పనంత మాత్రాన నాకు ఇంకో దారి ఉండదా? శృతిని పెళ్లి చేసుకోవటం మాత్రం జరగని పని అని జై తనలో తాననుకుని, అవునా, సరే అది చూద్దాం అన్నాడు జై. సత్య చిన్నగా నవ్వి, అవును, మీరే కదా నందుగారు శృతి బయటికి వెళ్ళటానికి కారణం అంటూ అడిగింది. సత్య వైపు చూసి చిన్నగా నవ్వాడు జై. అదే, ఏం చెప్పి పంపించారు? వీళ్ళకేం తెలియాలని మీ ఉద్దేశం అడిగింది సత్య. నేను నీ గురించి అడిగితే చెప్పవు కానీ నీకు మాత్రం నేను అన్నీ చెప్పాలా? చెప్పను అన్నాడు జై. ప్లీజ్ నందుగారు చెప్పండి అంటూ అడిగింది సత్య చిన్నపిల్లల. తను వచ్చినప్పటి నుండి సత్య ఏదోలా ఉంది. ఇప్పుడు నాతో ఉన్నప్పుడు మాత్రమే తనలా ఉంది అని అనిపించింది జైకి. సరే చెప్తాను. ముందు నా పేరు పక్కన గారు తీసేసి చక్కగా నందు అని పిలువు. ఈ కిషోర్ కూడా అంతే, గారే బూరే అనేవాడు. ఇప్పుడు చక్కగా నందు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా అని స్పృహలో లేని కిషోర్ తల మీద హెయిర్ వెనక్కంటూ చెప్పాడు జై. కిషోర్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఆయన వీడు మీకే కాదు అందరికీ నచ్చుతాడు. ఎంతైనా మంచోడు కదా అంది సత్య. కిషోర్ గురించి చెప్పు అని అడిగాడు జై. నాకు పెద్దగా తెలీదు. ఫణిభూషణ్ బాబాయ్కి మేనల్లుడు. చిన్నప్పుడే కిషోర్ పేరెంట్స్ చనిపోతే బాబాయే కిషోర్ని పెంచాడు. నేను ఇక్కడికి వచ్చేసరికే ఉన్నాడు. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. వీడే నాకు అన్నీ అయ్యాడు. ఒక్కోసారి నేను తినకుండా ఉంటే ముద్దలు చేసి పెట్టి వీడిలో నాకు మా అమ్మని చూపించాడు. నాకు తోడుగా ఉంటూ ధైర్యం చెప్పి నాన్నలా అండగా ఉన్నాడు. అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం. ఈ ఇంట్లో నాకంటూ ఎవరైనా ఉన్నారు అనంటే అది వీడే అంది సత్య బాధగా. అంటే ఫణిభూషణ్ మీ బాబాయ్ అన్నమాట అన్నాడు జై. ఎవరు చెప్పారు మీకు నందు గారు అని అనబోయి, ఇంతకుముందు తనే కదా ఎమోషన్లో చెప్పింది అని తన తొందరపాటుతనానికి తనని తాను తిట్టుకొని మౌనంగా అయిపోయింది సత్య. సత్య మౌనంగా ఉంటే, మరి నువ్వు మీ పేరెంట్స్ దగ్గర ఉండకుండా ఇక్కడెందుకున్నావు అడిగాడు జై. ఆ మాటకి సత్య కంట్లో నీళ్లు చివున పొంగాయి. కానీ వెంటనే సర్దుకొని, నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. ఒక రకంగా నేను కిషోర్ లాంటి దాన్నే అని ఒక్కో మాట కూడా వలుకొని అతి కష్టంగా చెప్పి ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళింది సత్య. సత్య మాటల్లో ఇంతకుముందు అల్లరి కనిపించింది కాసేపు. మళ్ళీ అంతలోనే కిషోర్ గురించి బాధ్యతతో కూడిన ఇష్టం, ఇప్పుడేమో మనసు పొరల్లో పేరుకుపోయిన బాధ అన్నీ అర్థమవుతున్నాయి జైకి. వెళ్తున్న సత్యాన్ని చూసి, నువ్వు నాకేమవుతావని కాదు కానీ నువ్వు సంతోషంగా ఉండేలా చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను అని తనలో తాను అనుకున్నాడు జై. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.